Hi friends, welcome back. Welcome to Teja Telugu. Friends, basically ఏంటంటే మనం ఎవరికైనా కాల్ చేసేటప్పుడు మనం ఆ కాల్ని రికార్డ్ చేయాలంటే ఇదివరకు ప్రాబ్లం లేకపోతుండే. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా గూగుల్ తీసుకొచ్చింది. అదేంటంటే మనం కాల్ రికార్డ్ చేసేటప్పుడు దిస్ కాల్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని చెప్పేసి ఆర్ ఎల్స్ మనకేమో కాల్ ఎండ్ చేసేటప్పుడు దిస్ కాల్ హ్యాస్ బిన్ ఎండెడ్ అని చెప్పేసి మనకి ప్రాంప్ట్స్ అయితే వస్తున్నాయి కదా, వాయిస్ ప్రాంప్ట్స్. ఇది ఏంటంటే కొంతమంది వరకు పర్వాలేదు, కానీ కొంతమంది మనం ఎప్పుడైనా కాల్ రికార్డ్ చేసేటప్పుడు కొంతమంది ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. వీళ్ళేంటి మనం కాల్ రికార్డ్ చేస్తున్నారని చెప్పేసి. ఎట్లాంటి ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం కోసం నేను ఈరోజు ఈ వీడియోని అయితే చేయబోతున్నాను. ఈ వీడియోలో ఏంటంటే మనకి వస్తుంది అనమాట దిస్ కాల్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని చెప్పేసి, కానీ అవతల వాళ్ళకి అది మనకు అది వినబడదు అనమాట. ఆ విధంగా ఈరోజు ఈ వీడియోలో నేను ఆ ప్రాసెస్ ఎలా చేయాలన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక శాంపుల్ చూపిస్తాను, అంటే ఎలా వస్తుంది అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఇది ఎంఐ అనమాట, ఎంఐ 10i అనుకుంటా. ఇందులో ఏంటంటే మనం కాల్ రికార్డ్ కానీ చేసినట్టయితే దిస్ కాల్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని చెప్పేసి వస్తుంది. అంతేకాకుండా నేను OnePlus Nordలో కూడా ట్రై చేశాను, అందులో కూడా వస్తుంది. ఈ రెండిట్లోనే నేను చెప్పబోయే ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేశాను, వర్కౌట్ అయింది. అది మిగతా బ్రాండ్స్లో వర్కౌట్ అవుతుంది లేదో నాకు తెలియదు. మ్యాక్సిమం చాలా మంది అంటున్నారు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి, వివోలో కూడా. మిగతా వాటిలో తెలియదు. నాది సామ్సంగ్, నాది వచ్చేసరికి సామ్సంగ్లో అట్లాంటి ఇష్యూస్ ఏం లేదు. మనం రికార్డ్ చేసినా కూడా వాయిస్ ప్రాంప్ట్స్ అయితే రావట్లేదు. ఓన్లీ నేనేమో ఎంఐలోని, OnePlusలోని, వివోలోని, ఇన్ఫినిక్స్లోని చూశాను. మిగతా వాటిలో ఉండొచ్చేమో, బట్ నేను చూడలేదు. నేను ప్రాక్టికల్గా నేను చెప్పబోయే ప్రాసెస్ వచ్చేసరికి OnePlusలోని, ఎంఐలోని ట్రై చేశాను. రెండింటిలోని బాగానే వర్క్ అవుతుంది. అంటే మనకైతే వినబడుతుంది, బట్ అవతల వాళ్ళకైతే వినబడట్లేదు అనమాట. దిస్ కాల్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని చెప్పేసి. బిఫోర్ మీకు ప్రాక్టికల్గా చూపించే ముందు మీకు అంటే ఎట్లా వస్తుంది సౌండ్ అని చెప్పేసి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. బేసిక్గా ఏంటంటే ఇందులో నేను సెటప్ అన్న చేయబోతున్నాను. ఇది వచ్చేసరికి మా ఫాదర్ మొబైల్, అది మీకు శాంపుల్ చూపించడం కోసం నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నాను, చూడండి, ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇందులోని నేను ఏం చేస్తున్నానంటే రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేయగానే మీకు ఇక్కడ వినబడుతుంది, చూడండి. నేను సౌండ్ కొంచెం ఇక్కడ చూడండి, వినబడుతుంది. చూసారు కదా, ఇందులోనే వినబడుతుంది. అట్ ద సేమ్ టైం ఇందులో కూడా వినబడుతుంది. ఫర్ సపోజ్ ఇది నా దగ్గర ఉంది అనుకోండి, ఇది వేరే వాళ్ళది అనుకోండి, వాళ్ళకి కూడా వినబడుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లం రిజాల్వ్ ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇక్కడ ఏంటంటే సింపుల్ ఫ్రెండ్స్, మనం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఆ అప్లికేషన్లోకి మనం డైవర్ట్ చేయాలి. అలా డైవర్ట్ చేయడం వల్ల మనకి దిస్ కాల్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అనే ప్రాంప్ట్ అన్నది రాదు. ఇది ఏంటంటే ఇల్లీగల్ ఏం కాదు, లీగల్ పెద్ద ప్రాబ్లం లేదు. ఇది వరకు ఏంటంటే మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటుండే, బట్ ఏంటంటే గూగుల్ ఇది ఇల్లీగల్ వాటి కోసం యూజ్ చేస్తున్నారని చెప్పేసి ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అన్ని తీసేశారనమాట గూగుల్ ప్లే స్టోర్ నుంచి. సో ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ప్రాసెస్ అన్నది ఎలా చేయాలో మీకు చెప్తాను. బిఫోర్ దట్ నేను ఒకసారి ఇది రికార్డ్లో పెడతాను. మేబీ నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ పెడుతున్నాను, కానీ మేబీ అది మీకు కనిపించకపోవచ్చు. ఎందుకంటే కొన్ని పర్మిషన్స్ అడిగేటప్పుడు మనకి స్క్రీన్ రికార్డ్ అవ్వదు. బట్ ఎనీవేస్ నేను ట్రై చేస్తాను. చూడండి, మనకి ఆల్రెడీ ప్లే అయిపోయింది. స్క్రీన్ రికార్డ్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళేసి TTS LEX అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, TTS ఇన్ ద సెన్స్ టెక్స్ట్ టు స్పీచ్ LEX అనమాట. ఇది ఇన్స్టాల్ చేయాలి. ఇది లెస్ దెన్ 500 KB ఉంటుంది, చాలా తక్కువ, జస్ట్ 210 KB ఉంటుంది. ఈ ప్రాబ్లం ఏం లేదు. ఇది సెక్యూర్డే, ఎందుకంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి మనకి అప్లికేషన్ గురించి మీరు నచ్చిన పడక్కర్లేదు. ఇది సెక్యూర్డే. దీన్ని ఏం చేయొద్దు, మీరు ఓపెన్ చేయొద్దు, జస్ట్ అట్లానే ఇన్స్టాల్ చేసి ఉంచేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలన్నమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సర్చ్లోనేమో టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పేసి కొట్టాలి. టెక్స్ట్ టు స్పీచ్, ఇక టెక్స్ట్ అని కొట్టగానే మనకు వచ్చింది టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్ అని చెప్పేసి ఉంది కదా. ఇది ఎంఐలోని ఒక్కొక్కటిలో ఒక్కొక్కలా ఉంటుంది. కొన్నిట్లో అయితే ఓన్లీ టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది, కొన్నిట్లో టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో అవుట్పుట్ అని చెప్పేసి ఉంది. దీనిలోకి వెళ్ళాలి. దీనిలోకి వెళ్ళేసి ప్రిఫర్డ్ ఇంజన్ అని చెప్పేసి ఉంది కదా, దీనిలోకి వెళ్ళాలి. దీనిలోకి వెళ్ళేసి ఇక స్పీచ్ రికగ్నైజేషన్ అండ్ సింథసిస్ ఫ్రమ్ గూగుల్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ స్క్రీన్ ఏదైతే ఉంది, ఇది మీకు గుర్తుపెట్టుకొని నేను లాస్ట్లో చెప్తాను. ఇక మనకి ఇదే ఫస్ట్ ఎనేబుల్ అయ్యి ఉంది కదా, ఇందులో సెకండ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇన్స్టాల్ చేసామో దాన్ని మనం ఏమో చేయాలన్నమాట. ఇక TTS LEX అని చెప్పేసి ఉంది కదా, దాన్ని డైవర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు కొన్ని ప్రాంప్ట్స్ అయితే వస్తుంది, ఎందుకంటే మనకి గూగుల్
డిపెండెంట్ కాబట్టి మనకి ఇట్లాంటివి వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా అవన్నీ వస్తాయి అనమాట. ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ ఓకే నొక్కియండి, ఇదేం నాట్ ఎన్ ఇష్యూ, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ మనం ఏమో సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనకి యాప్స్లోకి వెళ్ళాలి అనమాట. యాప్స్లోకి వెళ్ళి మేనేజ్ యాప్స్లోకి వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడేమో ఫోన్ యాప్ని ఓపెన్ చేయాలన్నమాట. ఫోన్ యాప్ ఇన్ ద సెన్స్ మన కాల్ లాగ్స్ కానీ, తర్వాత మనకేమో మన డైల్ ప్యాడ్ ఉంటుంది చూడండి, ఇది ఓపెన్ చేయాలి. ఇదేంటంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక క్లియర్ డేటా అని చెప్పేసి ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయాలి. ఇక క్లియర్ ఆల్ డేటా అని చెప్పేసి ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏంటంటే కాల్ లాగ్స్ ఏమి డిలీట్ అయిపోవు మనకి. ఓన్లీ మనకి ఏంటంటే ఈ ప్రీవియస్గా మనం ఏమైనా వాయిస్ కాల్ రికార్డ్స్ కానీ చేస్తే, అంటే మన కాల్స్ కానీ వాయిస్ రికార్డ్ ఏమైనా చేస్తే అవి అరైజ్ అయిపోతాయి. ముందుగా ఎందుకంటే సేఫ్టీ కోసం అవి బ్యాకప్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో ఏంటంటే కాల్ రికార్డ్స్ ఏమీ అరైజ్ అవ్వవు, మీరు ఏం టెన్షన్ పడద్దు. జస్ట్ ఏంటంటే ప్రీవియస్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, వాయిస్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, కాల్ రికార్డ్స్ కాదు, వాయిస్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అరైజ్ అవుతాయి. ఇది అయిపోయింది అంతే. ఇది ఈ విధంగా చేయాలన్నమాట. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇందులో వినబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కాల్ చేస్తే మనకి వినబడుతుంది, అవతల వాళ్ళకి వినబడుతుంది లేదో మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా. ఇప్పుడు అగైన్ నేను చేస్తున్నాను చూడండి. ఇవి చేశాను. ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మీకు ఐ థింక్ మీకు పక్కన రికార్డ్ ఇదే స్క్రీన్ రికార్డ్ అయ్యి ఉండొచ్చు. చూసారా, ఇందులో రాలేదు, ఇందులో మాత్రం వచ్చింది కానీ ఇందులో అయితే రాలేదు, మీకు వినబడి ఉంటుంది. సో ఈ విధంగా మనమేమో కాల్ రికార్డ్ అవతల వాళ్ళకి వినబడకుండా చేయొచ్చు. మనకి వినబడుతుంది ఫ్రెండ్స్, అవతల వాళ్ళకి వినబడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, జస్ట్ సింపుల్గా మనమేమో ఒక యాప్ ఇన్స్టాల్ చేయడం, ఆ యాప్ని ప్రీవియస్గా మనకి డిఫాల్ట్గా ఉన్న యాప్ని డైవర్ట్ చేసి మనం ఇన్స్టాల్ చేసిన యాప్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇల్లీగల్ ఏం కాదు. జస్ట్ ఇది ఏంటంటే మీరు తప్పుడు దీనికోసం యూజ్ చేయకండి. చాలా మంది ఏంటంటే ఈ వాయిస్ రికార్డ్స్ కాల్ రికార్డ్స్ గట్రా చేయడం వాళ్ళకి అలవాటు అనమాట. ఏదైనా మర్చిపోయడం, కన్వర్జేషన్స్ ఏమైనా మర్చిపోవడం, మళ్ళీ రీక్యాప్ చేసుకోవడానికి అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, అట్లాంటి వాళ్ళ కోసమే ఇది యూజ్ చేయండి. అనవసరంగా ఇల్లీగల్ వ్యవహారాల కోసం మాత్రం యూజ్ చేయకండి. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇది ఎలా వర్క్ అవుతుంది, అసలు టీటీఎస్ ఎల్ఈఎక్స్ యాప్ ఏంది అన్నది మనం మాట్లాడుకోవాలంటే బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనము ఆ యాప్ గురించి ఆలోచించకూడదు. ఇక చిన్న లాజిక్ అనమాట. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, లోపల ఏమీ జరిగిపోవట్లేదు. మనకి ఏంటంటే నీకు కిందక ఒక స్క్రీన్ చూపించి ఇది గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. ఇక్కడ మీకు వీలైతే స్క్రీన్ షాట్ కూడా పెడతాను. ఇక్కడ ఏం చేస్తానంటే పైన ఉంది కదా, ఆ పైన మనం ఏదైతే ప్రిఫర్డ్ గూగుల్ ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్లో ఏంటంటే ఈ పర్టికులర్ దిస్ కాల్ హ్యాస్ బిన్ రికార్డెడ్, ద కాల్ హ్యాస్ బిన్ ఎండెడ్ అని చెప్పేసి వాయిస్ ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, అందులో సేవ్ అయి ఉంటాయి అనమాట. ఒకవేళ మనం అది సెలెక్ట్ చేసుకుంటే మనకి అవతల వాళ్ళకి ఏమో వినబడుతుంది. బట్ మనం ఏం చేస్తున్నాం, అందులో కాకుండా డైవర్ట్ చేస్తున్నాము, వేరే యాప్కి డైవర్ట్ చేస్తున్నాము. ఆ వేరే యాప్ ఏంటి మనం ఇన్స్టాల్ చేసే టీటీఎస్ ఎల్ఈఎక్స్ అనే యాప్ అనమాట. దానిలో డైవర్ట్ చేయడం వల్ల అందులో మనకి ఏవి లేవు, ఏవి సేవ్ చేసి లేవు. సో అవతల వాళ్ళకి వినబడట్లేదు, మనకైతే వినబడుతుంది కానీ అవతల వాళ్ళకి వినబడుతుంది. ఈ విధంగా ఇది వర్కౌట్ అవుతుంది. అంతే తప్ప దీనిలో ఏమీ ఇల్లీగల్ ఏం లేదు. మనం ఏమీ సాఫ్ట్వేర్ని ఏమీ మతలబ్ చేయట్లేదు, మనం ఏమి అది ఇల్లీగల్ వ్యవహారాలు ఏం చేయట్లేదు. అండ్ థర్డ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకెవరికైనా చేసే ముందు ఒకసారి మీకు కూడా ప్రాక్టికల్గా చేయండి. మీకు వర్కౌట్ అవుతుందా లేదో చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరేమో ఈ ప్రాసెస్ వేరే వాళ్ళ మీద యూజ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫోన్స్తో చెక్ చేసి ఓకే అవతల వాళ్ళకి వినబడట్లేదు అంటేనే చేయండి, లేదు అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మనకి ప్రాక్టికల్గా ఎప్పుడు మనం ఏం టెక్నాలజీ మీద ఎప్పుడు ఫుల్గా 100% డిపెండ్ అవ్వకూడదు. ఒక్కొక్క ఫోన్స్లో ఒక్కొక్కలా ఉంటుంది. నాకైతే వర్కౌట్ అవుతుంది, మరి కొంతమందికి వర్కౌట్ అవ్వకపోవచ్చు చిన్న మాన్యువల్ మిస్టేక్స్ చేయడం వల్ల. నేను చాలా డీటెయిల్గా చెప్పాను. ఈవెన్ కొంతమంది మిస్టేక్స్ చేయడం వల్ల వర్కౌట్ అవ్వకపోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.